హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇట్స్ సండే 8 AM. ఈరోజు ఏంటంటే పొద్దున్నే లేచి అలుకు చల్లేసి ముగ్గేసాను. ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్స్‌లో. సో, ఇది మార్నింగ్ అనమాట. అండ్ మార్నింగ్ అన్ని పనులు చేసేసుకొని వెంటనే ఇంకా రెడీ అయిపోదామని ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడానికి కూర్చున్నాననమాట. సో, ఏం లేదు, ఈరోజు సండే కదా, వీకెండ్. బయటికెళ్దామనేసి ఇంకా రెడీ అయిపోతున్నాను. జస్ట్ స్కిన్ కేర్ రొటీన్, ఆ తర్వాత కొంచెం మేకప్ వేసుకొని ఇంకా బయటికెళ్దామని అనుకున్నామనమాట. ముందే ప్లాన్డ్. సో, ఇంకా ఎవ్రీ వీకెండ్స్ ఇంట్లోనే అయిపోతుంది. కొంచెం సరదాగా వెళ్ళిపోదాము బయటికి, వెళ్ళి బయట రెస్టారెంట్‌లో వెళ్ళి తిందాము అనేసి. సో, ఇలా ప్లాన్ చేసుకున్నామనమాట. ప్లాన్డ్ అనమాట. సో, ఇంకా రెడీ అయిపోదామని ఇంకా జస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ నివియా నుంచి తీసుకున్నాననమాట. ఇది రీసెంట్‌గా షాప్ చేశాను ఫ్రమ్ అమెజాన్. SPF 50 ఉంటుంది. సో, లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అనమాట. సో, అది ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం ప్రో స్ట్రోబ్ క్రీమ్ ఫేసెస్ కెనడా నుంచి యూజ్ చేస్తాననమాట. అదొక్కటి పెట్టుకుంటాను. దాని తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కూడా అప్లై చేస్తాను. అంతే. మరి ఇంకా కన్సీలర్స్ అవన్నీ నేనేమి యూజ్ చేయను. నా ఫేస్ చాలా సెన్సిటివ్. సో, అందుకని నేనేమి ఎక్కువ క్రీమ్స్ వాడననమాట. జస్ట్ సన్ స్క్రీన్, అది కూడా బయటికి వెళ్ళేటప్పుడే సన్ స్క్రీన్ అప్పుడప్పుడు యూస్ చేస్తాను. అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నాకు ముందు నుంచే అలవాటు పెట్టుకోవడం. అది నా ఫేస్‌కి పడతదనమాట. సో, ఇంకా అది యూస్ చేస్తాను. అండ్ ఫేసెస్ కెనడా నుంచి ప్రో స్ట్రోబ్ క్రీమ్ యూస్ చేస్తాను. అది కూడా ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు. సో, అంతే. మినిమల్ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. మరీ ఎక్కువ క్రీమ్స్ రాసేయననమాట. సో, అది. మళ్ళీ నాకు పడకపోతే వెంటనే పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నే మార్క్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో, అది. సో, ఇంక నేను ఎంత కావాలంటే అంత తక్కువలోనే యూజ్ చేస్తాను ప్రోడక్ట్స్. ఏదైనా వాడాలంటే కూడా భయం. ఫస్ట్ నా అసలే ఫేస్ కదా, కొంచెం ఏమైనా అయినా కూడా అసలు చూడ్డానికి కూడా బాగోదు. నాకు అస్సలు నచ్చదు. సో, ఇంక నేను ఎక్ ఎంతలో కావాలంటే అంత తక్కువగా మినిమల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఫేసెస్ కెనడా ప్రో స్ట్రోబ్ క్రీమే ఒకటి ఎక్స్ట్రా వాడుతున్నాను అంతే. అది కూడా బయటికెళ్ళేటప్పుడే. సో, లైట్‌గా అలా ఫేస్‌కి అప్లై చేస్తాను అంతే. అండ్ లిప్ బామ్ ఒకటి పెట్టుకుంటాను. అండ్ దాని తర్వాత లిప్‌స్టిక్ ఏదైనా పింక్ లిప్‌స్టిక్ ఆర్ బ్రౌన్ షేడ్ ఏదైనా డ్రెస్‌కి మ్యాచింగ్ అయ్యేలాగా పెట్టుకుంటాను, అప్లై చేస్తాను అంతే. సో, ఇక్కడ రెడీ అవుతున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఫస్ట్ నేను రెడీ అయ్యాక ఇంకా తను రెడీ అవుదామని వెయిట్ చేస్తున్నారు అక్కడ. అండ్ చాలా రోజులు అయిపోయింది బయటికెళ్ళి. సో, మధ్యలో రీసెంట్‌గా షిఫ్ట్ అయ్యాము కదా, హౌస్ షిఫ్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చాలా బాగుంది, పీస్‌ఫుల్‌గా ఉంది. నో పొల్యూషన్, నో ట్రాఫిక్, నో డస్ట్. అండ్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మేము ఇక్కడ బీరంగూడ దగ్గరలో ఉన్నాం కదా. సిటీ ముందు వచ్చేసి కూకట్పల్లిలో ఉండేవాళ్ళము. అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అనమాట కూకట్పల్లి అంటే. సో, అక్కడ చాలా మాకు అపార్ట్మెంట్ కాదు అక్కడ. అపార్ట్మెంట్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతుండే. ఫుల్ డస్ట్ వచ్చేసేది మా ఫ్లాట్‌కి. చాలా అసలు ఇరిటేషన్ ఉండే. అండ్ మస్కిటోస్ కూడా చాలా అయిపోయాయి. సో, ఇంకా వాటర్ లీక్ అవ్వడం మళ్ళీ ఫ్లాట్‌లో అదంతా అసలు మాకు నచ్చలేదు. ఎప్పటినుంచో ఖాళీ చేస్తాము, ఇంకా వేరే చూడాలి అనేసి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు మంచిగా ఇండిపెండెంట్ హౌస్ దొరికింది. మాకు ముందు నుంచే ఉండే ఇండిపెండెంట్ హౌస్‌కి షిఫ్ట్ అవ్వాలని. సో, లక్కీగా ఇప్పుడు దొరికింది. 1 ఇయర్ నుంచి వెతుకుతున్నామనమాట ఇల్లు. ఇండిపెండెంట్ హౌసే కావాలి, షిఫ్ట్ అవ్వాలి అనేసి. సో, లక్కీగా ఆన్‌లైన్‌లో చూస్తే నో బ్రోకర్ ఉంటుంది కదా, nobroker.com, అందులో చూస్తే లక్కీగా వేకెన్సీ ఉంది. సో, వెంటనే ఇంకా వచ్చేసామన్నమాట. సో, ఇంక రెడీగా
డ్రెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. జీన్స్ అండ్ టాప్ వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈ టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాననమాట. ఇది బిగ్ బిలియన్ సేల్ పెడతారు కదా! అప్పుడు తీసుకున్న టాప్. అండ్ జీన్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో చాలా కొంచెం చీప్‌గా ఉంటాయి కదా జీన్స్. నేనెప్పుడు జీన్స్ పెట్టుకున్నా నేను మీషోలోనే తీసుకుంటాను. చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి కాబట్టి. సో, టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నానని చెప్పాను కదా! ఇది చూడగానే నాకు నచ్చింది. అండ్ ప్రింట్ కూడా చాలా వెరైటీగా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కూడా వెరైటీగా ఉందని తీసుకున్నాననమాట. సో, ఇంకా మేకప్ అంతా అయిపోయింది. లిప్‌స్టిక్ షేడ్ మాత్రం బ్రౌన్ షేడ్ పెట్టుకున్నాను. అండ్ హెడ్ బాత్ చేశాననమాట ఈరోజు. సో, ఇంకా ఆరాలని ఇలాగా ఫ్యాన్ కింద కూర్చున్నాననమాట. బ్లో డ్రై చేసుకోవచ్చు కానీ నా హెయిర్ అంతా కొంచెం చాలా సెన్సిటివ్ నా హెయిర్ కూడా. బ్లో డ్రై చేసుకుంటే ఏంటంటే ఆ హీట్‌కి నా హెయిర్ అంతా ఇంకా డ్రై అయిపోతుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా వస్తుంది. సో, ఇంకా బ్లో డ్రై మానేశాను. ఇంకా న్యాచురల్‌గానే ఇంకా ఆరాలని ఇంకా ఇలా ఫ్యాన్ కింద కూర్చున్నాననమాట. అండ్ దాని తర్వాత బ్రేస్లెట్ అండ్ రింగ్ పెట్టుకుంటున్నాను. ఈ బ్రేస్లెట్ వచ్చేసి బ్లూ స్టోన్‌లో తీసుకున్నాననమాట. రింగ్ వచ్చేసి క్యారెట్ లోన్‌లో తీసుకున్నాను. 2 డైమండే. అండ్ రింగ్ వచ్చేసి 14 క్యారెటే. అండ్ బ్రేస్లెట్ వచ్చేసి 18 క్యారెట్. అది నాకు 30,000కి వచ్చేసింది. నేను ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేసి పే చేసి తీసుకున్నాను అప్పుడు. 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని. సో, అది పెట్టుకొని ఇంకా వాచ్ కూడా లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టుకొని స్టైల్ చేస్తున్నాను ఇక్కడ. సో, అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో, ఈ హౌస్ ఏంటంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే వచ్చాక దోమలు కూడా ఇక్కడ ఏమీ లేవు. మంచిగా అన్నీ ఇండిపెండెంట్ హౌసెసే ఇక్కడైతే. ఇంకా కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇంకా చాలా. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అక్కడి నుంచి వచ్చాం కదా! అక్కడ చాలా అసలు దోమలు, డస్ట్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ఒక పీస్‌ఫుల్‌నెస్ తప్ప అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మంచిగా రిఫ్రెష్ అవుతుంది నా మైండ్. ఇక్కడ స్పేషియస్‌గా ఉంది. మంచి బాల్కనీ ఉంది. మంచిగా టెర్రస్ కూడా మంచిగా మాకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎన్ని అడ్వాంటేజెసో ఇంకా చాలా బాగుంది. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ హౌస్‌ని. సో, అదనమాట. ఇంకా ఇక్కడ వాచ్ పెట్టుకొని స్టైల్ చేస్తున్నాననమాట. ఇంకా దాని తర్వాత జడ వేసుకొని వెళ్ళిపోవడమే. అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది. 12:30 అవుతుందేమో. మేము ఎగ్జాక్ట్‌గా 1కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. మాకు అంతేరా రెస్టారెంట్‌కి వెళ్తున్నామన్నమాట. సో, అక్కడ ఫుడ్ యాంబియన్స్ బాగుంటుందనేసి. సో, ఇంకా రెడీ అయిపోయాను. జుట్టు ఇంకా ఆరలేదు కానీ సో, అలా ప్లక్కర్ పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాననమాట. ఈ బ్యాగ్ చూసారా ఎంత బాగుంది. వైట్ మ్యాచింగ్ అనమాట. మంచిగా మ్యాచ్ అయింది నా డ్రెస్‌కి. అండ్ క్లాసిక్ లుక్ ఉంది. ఇది నా ఫైనల్ లుక్. నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది. ఇది నాకు 600 చేంజ్ ఏమో పడిందనమాట. మింత్రాలో చాలా బాగుంటాయి కదా! స్టైలిష్ లుక్ ఉంటుంది. అండ్ ఫ్యాన్సీగా క్లాసీ లుక్ ఉంటుంది. ఏదన్నా నాకు మింత్రాలో నచ్చుతుందనమాట. కొంచెం ప్రైస్ వ్యారీ అవుతుంది కానీ ప్రోడక్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో, ఎక్కువ తీసుకోను. ఎక్కువ నేను మీషోలోనే షాప్ చేస్తాను. జీన్స్ ఆర్ కుర్తీ ఆర్ శారీస్ కానీ నాకు అక్కడే చీప్‌గా దొరుకుతాయనేసి. సో, ఇంకా బయలుదేరిపోయాము కార్‌లో. అప్పటికే 1 అయిపోయింది. సో, ఇంక అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామన్నమాట. ఇక్కడ నుంచి మాకు ఎగ్జాక్ట్ 1 అవర్ పట్టింది. 40 మినిట్స్ టు 1 అవర్ పట్టింది మాకు కార్‌లో. లక్కీగా ఏంటంటే మాకు ట్రాఫిక్ తగలలేదు. మాకు దగ్గరలోనే ఓఆర్ఆర్ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ నుంచే డైరెక్ట్ వెళ్ళిపోతున్నామన్నమాట. సిటీ తగలదు. సో, ట్రాఫిక్ లేదు కాబట్టి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది అలాగా. సో, ఇంకా ట్రాఫిక్ ఉంటే చాలా లాంగ్ జర్నీ అయిపోయేది. సో, ఇంకా అదనమాట. మంచిగా రెడీ అయ్యి వీడియో ఇలా షూట్ చేశాను. సో, ఇంకా అలా వెళ్తున్నామన్నమాట. మంచిగా ట్రాఫిక్ లేదు. మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంది. రోడ్స్ చూసారా? సండే అయినా కూడా ట్రాఫిక్ లేదు. మంచిగా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట రోడ్.
వచ్చేసామన్నమాట. ఇది రిసెప్షన్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటుంది. లైట్స్, ఇంటీరియర్స్ చూసారా ఎంత బాగుందో. నాకు వెళ్ళగానే వింటేజ్ లుక్ వైబ్ వచ్చింది. అండ్ నాకు మెయిన్గా లైటింగ్ చాలా నచ్చిందనమాట. సో అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగా చేశారు. లైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. లైటింగ్స్ పెట్టేసరికి ఇంకా లుక్ వచ్చింది. చాలా బాగుంది. ట్రెడిషనల్గా వింటేజ్ లుక్, వింటేజ్ వైబ్ అనిపించింది నాకు. ఇది ఎంట్రన్స్ అనమాట. మేము పైకి వెళ్ళిపోయాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి వెళ్ళామన్నమాట. ఇది కింద పైన కూడా కూర్చోడానికి ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. రష్ కూడా ఎక్కువనే ఉందన్నమాట. మేము ఇంకా ముందు వెళ్ళిపోయాము కాబట్టి ఇంకా లేదు. మేము వచ్చేసరికి ఇంకా వస్తున్నారు జనాలు. ఇంకా వీకెండ్ కదా, ఇంకా అందరు బయటకే వస్తారు కదా రెస్టారెంట్ హైదరాబాద్లో. సో అదనమాట. మేము కొంచెం వెయిట్ చేసాము. అప్పటికి 1కి వెళ్ళిపోయాము. సో ఇంకా ఒక 5 to 10 minutes, 5 minutes అంతే వెయిట్ చేసాము టేబుల్ కోసం. సో ఇంకా అందరు నిల్చున్నారు కదా టేబుల్ కోసం. సో ఇంకా మేము పైకి వచ్చేసి మాకు ఇంకా మంచిగా తొందరగానే దొరికింది టేబుల్. సో వెళ్ళగానే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ అయితే చికెన్ నగ్గెట్స్ అంటారు కదా, చికెన్ నగ్గెట్స్ అండ్ అపోలో ఫిష్ ఒకటి ఆర్డర్ చేసాము స్టార్టర్స్ కింద. సో ఇంకా ఇక్కడ షో పీస్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకు. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ప్లాస్టిక్ గ్రీనరీ ఉంటుంది కదా, సో అవన్నీ ఇలా స్టైల్ చేశారు రూఫ్లో. ఎంత బాగుందో. లైటింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. వింటేజ్ లుక్ అనిపించింది నాకు. సో అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఈ షో పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇంకా అవి 2 స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ కమింగ్ టు మెయిన్ కోర్స్ వచ్చేసి అంతేరా స్పెషల్ బిర్యానీ ఒకటి ఉంటుంది. సో అది ఆర్డర్ ఇచ్చారు ఆయన. స్పెషల్ బిర్యానీ అంటే ఏం లేదు, మిక్స్డ్ బిర్యానీ, మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ కలిపి మిక్స్డ్ బిర్యానీ లాగా ఇస్తారు కదా. ఫస్ట్ అయితే చికెన్ నగ్గెట్స్ వచ్చేసాయి. సో అలా కొన్ని ఒక 2-3 తీసుకున్నాను. మళ్ళీ మీల్స్ బిర్యానీ తినలేను అనేసి కొంచెమే తిన్నాను అనమాట. స్పెషల్లీ దానికోసం తీసుకున్నాము, అది తింటుంది కదా చికెన్ అనేసి. సో దాని తర్వాత అపోలో ఫిష్ వచ్చేసింది. అపోలో ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో చాలా రోజులు అయింది ఫిష్ తిని, ఎప్పుడు చికెనే అవుతుంది కదా అనేసి ఇప్పుడు ఈసారి అపోలో ఫిష్ పెట్టుకున్నాము స్టార్టర్స్. చాలా బాగుంది ఫిష్ అయితే. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. అండ్ దిస్ ఈస్ బిర్యానీ, అంతేరా స్పెషల్ బిర్యానీ అంట. చూడడంతో చాలా బాగుంది లుక్ అయితే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైంది అనిపించింది నాకు. చాలా వేడిగా ఉండే, ఆ హాట్లో ఇంకా స్పైసీగా అనిపించింది నాకైతే. తినలేకపోయాను లిటరల్లీ. సో ఇంకా కంప్లీట్ చేశాను అతి కష్టం మీద. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం స్పైసీగా అనిపించింది నాకు అంతే. అండ్ బిర్యానీ అయిపోగానే ఫైనల్లీ డెజర్ట్, మై ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్ అనమాట. నేను ఇది మిస్ చేయను. అంత స్పైసీ తిన్నాక డెజర్ట్ ఎవరైనా తినకుండా ఉంటారా? సో ఎగ్జాక్ట్లీ కదా. సో అది కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. చాలా టేస్టీగా ఉండే. నాకు తినగానే ఐ ఫెల్ట్ హెవెన్.
హెవెన్లీ ఫీలింగ్ వచ్చింది నాకు లిటరల్లీ. సో ఇంకా అంతే, ఇంకా మెయిన్ కోర్స్ అయిపోయింది, డెజర్ట్ కూడా అయిపోయింది. సో ఇంకా బయలుదేరిపోయామన్నమాట. దాని తర్వాత సో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా చాలా రోజులైంది కదా, ఇంకా మాల్కి వచ్చేసాము వెంటనే. ఇనార్బిట్ మాల్ ఉంటుంది దారిలో. సో మాల్కి వచ్చేసి అలా తిరుగుదాము అనేసి ఇంకా వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. షాపింగ్ ఏం చేయలేదు, దీనికి చిన్న బ్రష్ తీసుకున్నాము పాపకి. అండ్ మినిసోకి వెళ్ళాం కానీ నాకు ఏమంత నచ్చలేదు, అసలు కలెక్షన్ కూడా ఏమీ లేదు అసలు. నెక్స్ట్ బుక్ స్టోర్కి కూడా వెళ్ళాము బుక్స్ చూద్దామని. బుక్ రీడింగ్ ఒక హాబీ లాగా చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను, ఇప్పుడే స్లోగా స్టార్ట్ చేశాను. కొన్ని బుక్స్ చూసాను కానీ చాలా ప్రైజీగా ఉన్నాయి, దానికంటే ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవడం చాలా బెటర్ అనిపించింది. సో నేను ఒక బుక్ తీసుకున్నాను, అది 499 ఉంది. నేను తీసుకునేది 120 రూపీసే. చాలా ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉంది. ఇంకా అప్పటికే అలసిపోయామన్నమాట, ఇంటికి చేరాలని ఇంకా వెళ్ళిపోతున్నాము. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. స్టే ట్యూన్. బాయ్ గైస్.